నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ ప్రస్తుతం బజారున పడింది. తండ్రి కుమారుల మధ్య జరుగుతున్న పంచాయతీ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? వాస్తవానికి ఈ గొడవకు కారణం ఆస్తులేనా, లేక వేరే ఏదైనా ఉందా? ఈ సన్ ఆఫ్ ఇండియాకు, అతని సన్స్ కు ఏపీలో ఏ పార్టీలు అండగా ఉన్నాయి? రాజకీయ కోణం ఏదైనా దాగుందా? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో పేరు మోసిన ఫ్యామిలీ అయిన మంచు కుటుంబం పరువు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. మోహన్ బాబుకు ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన విష్ణు మొదటి భార్య కొడుకు కాగా, మనోజ్ ప్రస్తుతం రెండో భార్య కుమారుడు. చాలా కాలం నుంచే ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అస్సలు పడ్డం లేదు. గతంలో కూడా ఓసారి మనోజ్ ఇంటికి విష్ణు వచ్చి దౌర్జన్యం చేసినట్టు వీడియోలు కూడా విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆ సంగతి మరుగున పడ్డా లేటెస్ట్ గా మళ్ళీ మనోజ్ ఇంటిపై కొందరు దాడికి దిగడం, అది కాస్త పెద్దది కావడంతో ఈ ఇష్యూ మీడియాలో హైలైట్ అవుతోంది. మనోజ్ ఇంటిపై కొందరు దుండగులు వచ్చి అతనిపై దాడి చేయడంతో ఈ ఇష్యూ మొదలైంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దొంగలించారు. ఈ ఘటనలో మనోజ్ కు గాయాలు కావడంతో ఆయన చికిత్స కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లకు స్వయంగా కంప్లైంట్ చేశారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉంది అంటూ తనపై దాడి చేసిన వారి వివరాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక అదే సమయంలో మనోజ్ అతడి భార్యతో తమకు ప్రాణహాని ఉంది అంటూ వాట్సాప్ లో మోహన్ బాబు పంపించిన లేఖతో రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకు కోడలు వారి 30 మంది అనుచరులతో వచ్చిన తమ ఇంటిపై దౌర్జన్యానికి దిగారని, ఇంటిని ఖాళీ చేయాలని బెదిరించారని, తన ఆస్తులు కాజేసేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉంది అంటూ లేఖలో మోహన్ బాబు వెల్లడించారు. ఆస్తుల వ్యవహారం కావడంతో రాజకీయ జోక్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ, టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మోహన్ బాబు కుమారులకు ఆయన పార్టీలకు చెందిన కీలక వ్యక్తులు సన్నిహితంగా ఉన్నారు. వైఎస్ సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తె వైరోనికా రెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. దీంతో విష్ణుకి వైసీపీ మద్దతు ఉంటుందని తెలుస్తోంది. ఇటు మనోజ్ రెండో మ్యారేజ్ ఆళ్లగడ్డకు చెందిన భూమా ఫ్యామిలీకి చెందిన మౌనికను చేసుకున్నారు. మౌనిక సోదరి అఖిల ప్రియ టీడీపీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. గతంలో మంత్రిగా చేసిన ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వివాదంలో ఆళ్లగడ్డ బ్యాక్గ్రౌండ్ ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ తండ్రి కుమారుల మధ్య గొడవకు మరో కారణం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు తండ్రితో కలిసి ఉంటుండగా ఆ ఇంట్లో విష్ణు భార్యకు సంబంధించిన వర్కర్స్ ఉన్నారు. ఇటు మనోజ్ ఇంట్లో ఉన్న ఓ మహిళా వర్కర్ తో విష్ణు ఇంట్లో ఉన్న మేల్ వర్కర్ కు మధ్య ఏదో జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ మేల్ వర్కర్ ను మనోజ్ తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన ఇంట్లో ఉన్న వర్కర్ నే కొడతావా అంటూ సొంత కొడుకుతోనే కయ్యానికి దిగినట్లు చెప్తున్నారు. ఈ విషయం చినికి గాలివానగా మారిందని, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసుల వరకు వెళ్లడంతో వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోహన్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తి ఇంట్లో తండ్రి కుమారుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే విదేశాల్లో ఉన్న విష్ణు కూడా రావడంతో మరోసారి చర్చలు జరిపి వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోనున్నట్లు తెలుస్తోంది.